జ్ఞానం కలిగిన క్రీస్తు శిష్యులు ఎవరు? వారు ఈ ప్రస్తుత కాలంలో, ఆధునిక యుగంలో ఎలా జీవిస్తారు? వారి నైతిక విలువలు ఎలా ఉంటాయి అన్న విషయాలు ఈనాటి పట్టణంలో క్రీస్తు ప్రభు మనందరికీ బోధిస్తూ ఉన్నాడు. ప్రియదేర్మెట్లారా, తల్లి సిరిసభ మనందరినీ కూడా ఈ 23వ సామాన్య ఆదివారంలోకి ఆహ్వానిస్తుంది. ఈనాటి మొదటి పట్టణం మనం చూసుకున్నట్లయితే సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుంచి 18 వరకు. మరి రెండో పట్టణం ఫిలెమోను లేక 9వ అధ్యాయం 10వ వచనం మరియు 12 నుంచి 17 వరకు. ఈనాటి సువిశేషం చూసినట్లయితే లూకా శుభవార్త 14వ అధ్యాయము 25 నుంచి 33 వరకు వచనాలు మరి ఇవ్వబడ్డాయి. ప్రియదేర్మెట్లారా, మరి ఆ ప్రభువు నేను మీకు తల్లిగా ఉంటాను, తండ్రిగా ఉంటాను, తల్లి మరచిపోయినా నేను మిమ్మల్ని మరచిపోను అని క్రీస్తు ప్రభువు మనకు మరి ఒక తండ్రి వలె, తల్లి వలె మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి విశ్వాసంతో మనమందరము కూడా ఆ ప్రభువుని, ప్రభువా నీవే నాకు తల్లి, తండ్రి అని ఆ ప్రభువుని ఆరాధించుకుందాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదము వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడను, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువును, చూడుము నా అరచేతులను నిన్ను చెక్కియున్నాను. తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులను నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనియను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఈనాటి మొదటి పట్టణంలో 17వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపిననే తప్ప, నీ చిత్తమును ఎవరు తెలుసుకోగలడు, నీ చిత్తమును ఎవరు తెలుసుకోగలడు అని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఆనాడు పరలోకము నుండి దేవుడు సొలొమోను రాజుతో మాట్లాడుతూ, కుమారా, నీకు నా నుండి ఏ వరమును నువ్వు కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు సొలొమోను మహారాజు బాగా ప్రార్థన చేసి ఆయన దేవుని యందు జ్ఞానం అనే వరాన్ని అడిగాడు. ప్రియమైన బిడ్డలారా, అది ఎటువంటి జ్ఞానం? ప్రభువా, నీ ప్రజలను నడిపించడానికి, నీ బిడ్డలను అభివృద్ధి చేయడానికి నాకు కావలసిన తగిన తెలివితేటలను నాకు దయచేయండి యేసయ్యా పరలోక తండ్రి అని మరి సొలొమోను మహారాజు దావీదు మహారాజునికి దేవుడవైన ప్రభువా నన్ను నీ యొక్క జ్ఞానముతో అనుగ్రహించమని కోరినప్పుడు దేవుడు వెంటనే పరలోకం నుంచి ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. అనేకమైన దేశాలను ఐక్యపరిచాడు. దేవుని యొక్క అభివృద్ధి ఆయన ఉన్నంత కాలము జ్ఞానముతో మరి చేయబడి ఉంది. ప్రియమైన బిడ్డలారా, మరి మన జీవితంలో మనం జ్ఞానం లేకపోతే ఏ పని కూడా చేయలేము. ఈనాటి మొదటి పట్టణంలో ఒక ఉదాహరణ ఇవ్వబడింది. మరి 15వ వచనంలో మనం చదివితే, ప్రభువా, అంగట్లో ఉన్న వస్తువులను మేము కొనడానికి 1కి 3 సార్లు ఆలోచిస్తాం. 1కి 3 సార్లు ఆలోచించిన కొనే వస్తువు సరైనదా కాదా అని మా మనసులు ఎప్పుడూ కూడా సందేహిస్తూ ఉంటాయి. కానీ
నీ యొక్క ఆత్మ మాలో ఉన్నట్లయితే మేము సరైన దానిని సరైన సమయంలో ఎంపిక చేసుకోగలం అని మరి ఆనాటి ఆ పదాలలో మనకి చాలా చక్కగా తేటతెల్లమ్మగా అర్థమవుతుంది. జ్ఞానం లేనిదే మనం ఏం చేయలేం ప్రియమైన బిడ్డలారా. జ్ఞానము నాకు అధిపతి నా దేవా, నీ జ్ఞానముతో మమ్మ అభిషేకించు. సొలొమోను రాజు నాకు జ్ఞానమిచ్చినావే, అన్నిటినీ అర్థం చేయ కృపనిచ్చినావే. అబ్బా నీ బిడ్డను, అబ్బా నీ బిడ్డను, అన్నిటినీ అర్థం చేయ కృపణీయుమా. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో మమ్ము నడుపుమయా. జ్ఞానమునకు అధిపతి అయిన దేవుడు మనతో ఉంటే అన్నీ కూడా సరైన నిర్ణయాలు మన జీవితంలో మనం తీసుకోగలం. మన బిడ్డలు కూడా సరైన జ్ఞానంలో వాళ్ళు ఎదగగలుగురు. కాబట్టి ఈనాడు ఆ ప్రభునికి, జ్ఞానవంతుడైన దేవునికి మనలను, మన కుటుంబాలను అర్పించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి రెండో పట్టణం పునీత పౌలు ఫిలెమోనుకు రాసిన లేఖ. 1 అధ్యాయము, కేవలం 25 వచనాలు మాత్రమే. ఎక్కువగా ఫిలెమోనుతో ముఖాముఖిగా మాట్లాడింది లేదు పునీత పౌలు గారు. కానీ ఫిలెమోను దగ్గర బానిసగా పనిచేసిన వ్యక్తి పారిపోయి రోము పట్టణం వచ్చి అక్కడ చిక్కుకొని ఇరుక్కుపోయి ఆకలి దప్పుకులకు అల్లాడుతున్న సమయంలో పౌలు గారిని సందర్శించినప్పుడు ఈ ఒనేసిమోసు అనే వ్యక్తి పౌలు గారితో చాలా విషయాలు బోధించాడు, చాలా విషయాలు ఫిలెమోను గురించి మరి వివరించాడు. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ ఫిలెమోను అనే వ్యక్తి ఈ గ్రంథంలోని లేఖ మరి ఆయనకే మరి వ్యక్తీకరింపబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఆయన చాలా ధనికుడు, పేరు ప్రతిష్టలు గలవాడు. అంగట్లో ఈ ఒనేసిమోసు అనే వ్యక్తిని బానిసగా చేసుకున్నాడు. మరి బానిసగా చేసుకొని మరి బానిసల్ని చాలా క్రూరంగా హింసిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. కానీ ఫిలెమోను మాత్రం ఏమాత్రము కూడా ఈ ఒనేసిమోసును ఏనాడు కూడా కన్నీటికి గురి చేయలా. తన ఆకలి కాకముందే భోజనాన్ని పెట్టేవాడు, గుడ్డనిచ్చాడు, నీడనిచ్చాడు, కూడు చూసుకున్నాడు, మరి అన్ని విధాలుగా సహకరించాడు. కానీ మరి ఈ ఒనేసిమోసు తలంచాడు, నాకు శారీరక విముక్తి కంటే మానసిక విముక్తి నాకు అవసరం అని చెప్పి ఈ ఫిలెమోను నుంచి పారిపోయి రోము పట్టణంలో ప్రవేశించినప్పుడు అక్కడ పౌలు గారు పరిచయం అవుతూ ఉన్నారు. నేను బయటకు వచ్చి చాలా చక్కగా బ్రతకగలను అనుకున్నాడు ఈ ఒనేసిమోసు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే తినడానికి తిండి లేదు, ఉండడానికి గూడు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. అప్పుడు అధికారు నన్ను ఎలా చూసుకున్నాడు ఫిలెమోను అన్నది ప్రతిదీ కూడా ఆయనకు జ్ఞాపకం వచ్చి ఆయన మరి ఫిలెమోను గురించి చాలా గర్వపడుతూ మరి క్రీస్తు క్షమాపణలో ఆయన చూశాను, క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమను ఆయన చూశాను, క్రీస్తు ప్రభుని యొక్క సమానత్వ భావాలను నేను ఆయనలో చూశాను పౌలు గారు అంటూ ఒనేసిమోసు మరి ఫిలెమోను గురించి సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు పౌలు గారికి ఈ ఫిలెమోను ఎవరనేది అర్థమైంది. అర్థమవుతున్నప్పుడు ఇతన్ని మరలా పనిలో జాయిన్ చేయించడానికి, అదేవిధంగా తాను విన్నదన్నీ కూడా, ఓ మంచి స్నేహితుడా, ప్రేమిత్రుడా, నీవు నిజముగా క్రీస్తు మార్గంలో జీవించావు, క్రీస్తు మార్గంలో నీవు ఉన్నావు, క్రీస్తు ప్రేమను చాటావు, క్రీస్తు సమానత్వాన్ని నీ సేవకుడితో చూపించావు, నీ యందు క్రీస్తు ప్రభు ఆనందిస్తున్నాడు కనుక మరలా ఇదిగో ఈ వ్యక్తిని నీ యందు సేవకునిగా, నీ సహోదరునిగా చేర్చుకోమని ఈ పౌలు గారు ఒనేసిమోసు గారిని అడ్వైస్ ఇస్తూ ఉన్నారు. ఈస్ ప్రమోటింగ్ హిమ్. సెయింట్ పాల్ ఈస్ ప్రమోటింగ్ ఒనేసిమోసు టు ఫిలెమోన్. ఆ ఫిలెమోన్ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అలా
ఒకరి యొక్క మంచితనం మరి ఒక సేవకుని ద్వారా పౌలు గారికి తెలియజేయబడింది ప్రియమైన బిడ్డలారా. మరి నీ దగ్గర పనిచేస్తున్న వారు నీ గురించి బయట చెప్పినప్పుడు అది నీకు గౌరవం. నీ అంతటా నీవు ఇతరులతో చెప్పుకోవటం కాదు. నీ అంతటా నేను అది ఇదని చెప్పుకుంటే అది ఎప్పుడూ కూడా గౌరవం కాదు. ఇదిగో ఈనాడు నిజమైన గౌరవము ఈ ఫిలోమోను పొందుకున్నాడు, ఇటువంటి గౌరవాన్ని మీరు పొందుకోండి ప్రియమిత్రులారా అంటూ పౌలు గారు చాలా చక్కగా క్రీస్తు ప్రేమను, క్రీస్తు క్షమను, క్రీస్తు సమానత్వ భావాలు ఈ ఫిలోమోన్లో ఉన్నాయి, నేర్చుకోండి అని మనకి ఈ యొక్క వాక్యం ద్వారా మనకి బోధింపబడుతుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మనమందరము కూడా మరి ఫిలోమోను గారి యొక్క మరి వారు ఏ విధంగా అయితే జీవించారో క్రీస్తు మార్గంలో మనము కూడా అట్టి విధంగా క్రీస్తు ప్రేమలో, క్రీస్తు క్షమలో, క్రీస్తు సమానత్వంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన బిడ్డలారా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనం చూసుకున్నట్లయితే ఎవరు నిజమైన క్రీస్తు ప్రభుని యొక్క జ్ఞానపూరితమైన శిష్యులు? ఎవరండి ఆయన యొక్క జ్ఞానాన్ని కలిగి ఆ ప్రభుని యొక్క శిష్యులుగా జీవింపగలిగిన వారు అంటే, ఎవరైతే తన తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యను కానీ, భర్తను కానీ, బిడ్డలను కానీ విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి తన ప్రాణమైనను త్యజించి క్రీస్తు కోసం ముందుకు సాగిన వాడే నిజమైన జ్ఞానపూరితంతో కూడుకున్న శిష్యుడు అని ఆ ప్రభుని యొక్క వాక్కు ఈరోజు మనకు నేర్పిస్తుంది ప్రియమైన బిడ్డలారా. అవును, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసుకున్నాం సొలొమోను జ్ఞాన గ్రంథంలో మరి జ్ఞానం లేనిదే ఏ వ్యక్తి కూడా మరి ముందుకు సాగలేడని మనకి చాలా చక్కగా తేటతెల్లంగా అర్థమవుతుంది. మీ అందరికీ అర్థమవలాగిన ఒక చిన్న కథ రూపంలో వివరిస్తాను ప్రియమైన బిడ్డలారా. ఒక గురువు దగ్గర 4 శిష్యులు ఉన్నారు. ఈ 4 శిష్యులు కూడా ప్రయాణమైపోతూ ఉన్నారు గురువు గారితో ఎడ్ల బండి పైన. అయితే గురువుగారు అలసట వచ్చి మరి పనుకోబోయే ముందు శిష్యులతో చెప్పారు, ఎట్టి పరిస్థితులు అయినా సరే మీరు ఈ ఎడ్ల బండిని ఆపవద్దు, పోనిస్తూనే ఉండండి, మన గమ్యం చేరాలి అని. ఆయన మరి కురికి వేసి కాస్తంత నిద్రపోయే లోపల గురువు గారి యొక్క భుజం పైన ఉన్న తువ్వాలు కింద పడిపోయింది. కింద పడిపోయేపటికి శిష్యులు దాన్ని గమనించారు. కానీ అమ్మో, గురువుగారు మనకు చెప్పారు ఏ పరిస్థితుల్లో అయినా సరే ఈ ఎడ్ల బండిని ఆపకూడదు, ఏది పోయినా కానీ మనం మరలా తర్వాత చూసుకోవచ్చులే, మరి పోనిద్దామని చెప్పేసి ఆ ఎడ్ల బండిని పోనిస్తూనే ఉన్నారు. మరి గురువుగారికి మెలకు వచ్చి, ఏమైందని నా తువ్వాలంటే, ఇట్లా ఎడ్ల బండి నుంచి జారి పడిపోయిందండి, మీరే చెప్పారు కదా, మరి పడిపోయిన దాన్ని మరలా మేము తీసుకుంటే మరలా ఎడ్ల బండి ఆగిపోయిందని పోనిచ్చామంటే గురువుగారికి కోపం వచ్చి, సుంటల్లారా ఈసారి మీరేం చేస్తారంటే మీ అందరికీ నేను ఒక చిట్టీలో రాసిస్తా ఏమేమి వస్తువులు పడిపోతే తెచ్చుకోవాలి, ఏమేమి వస్తువులు పడిపోతే తెచ్చుకోకూడదు అనేది. అయితే గురువుగారు చాలా చక్కగా ఏమేమి వస్తువులు బండిలోంచి జారి పడిపోతే వాటిని బండి ఆపి తీసుకోవాలని ఈ శిష్యులకు రాసిస్తూ ఉన్నాడు, ఇచ్చాడు, తీసుకున్నారు. మరలా గురువుగారికి నిద్ర వచ్చింది. మరి కాస్తంత నిద్రపోయేపటికి గురువుగారు అమాంతం ఆ ఎడ్లవాడి నుంచి జారి కింద పడిపోయారు. కింద పడిపోయేపటికి ఈ లిస్టులో వీళ్ళు ఎతుకుతూ ఉన్నారు గురువుగారి పేరు ఉందా అని. ఆ లిస్టులో గురువుగారి పేరు లేదు. ఇంకా ఎడ్లబండిని పోనిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ గురువుగారిని ఎత్తి బాదుకుంటూ, ఇలాంటి శిష్యులు నాకు దొరికారా అని మరి వాపోతూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. శిష్యులు అంటే కేవలం గుడ్డిగా పాటించేవారు కాదు. క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులు గుడ్డిగా తూతూ మంత్రాలు చదివేవారు కాదు. క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులు సమయానికి అనుకూలంగా జీవిస్తూ, పరిస్థితులను అవగాహన చేసుకుంటూ, ఒకటి
అభివృద్ధి, వారి అభివృద్ధి కోసం, కుటుంబ అభివృద్ధి కోసం, వ్యవస్థ అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం మరి పనిచేసేవారే క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులు. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో ఇన్వెంటెడ్ మెనీ థింగ్స్, పవర్, బల్బ్ అండ్ కంప్యూటర్, వాట్ నాట్, ఆల్ ది సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ హ్యావ్ డన్ బై ది క్రిస్టియన్స్. ఏదో అక్కడున్న వాటిని అవగాహన చేసుకొని కాస్తంత వాటిని మరి పట్టించి చెప్పటానికి అలాగా క్రీస్తు ప్రభు మానవుణ్ణి సృజించలా. నీ సొంత బుద్ధితో నేను జీవింపుము, నన్ను అనుసరింపుము, మంచిని మాత్రమే చేయము, చెడుని విస్మరింపుము అని ఆ ప్రభువు మనకి మరి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నీ ప్రపంచాన్ని నువ్వు అందంగా మార్చుకుంటూ నన్ను నీ దేవునిగా ఉంచుకొను అని క్రీస్తు ప్రభు మరి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, మరి అటు విధముగానే ఈనాడు 2వ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ఒనోస్మోసు ఆ సేవకుడు ఫిలోమోను దగ్గర నుంచి పారిపోయి వచ్చి మరలా, అయ్యో నా యజమాని ఎంత మంచివాడో, మరలా నేను ఆయన దగ్గరికి వెళ్తానని పునీత పౌలు గారి యొక్క సహాయంతో ఈసారి మరి ఏదో బానిసగా ఉండాలి అని అది ఇది కాకోకుండా నా యజమాని అయిన ఫిలోమోను దగ్గర నా స్వేచ్ఛ స్వాతంత్రాలతో నేను బాగా ఉంటూ వారికి నా సేవలు అందిస్తూ జ్ఞానంతో ముందుకు వెళ్తానని మరి ఒనోస్మోసు మరలా తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఫిలోమోను దగ్గరికి. ప్రియమైన బిడ్డలారా, దానికి సహకరించి మరి లేఖ రాస్తూ ఉన్నాడు పౌలు గారు. మరి ఇట్టి విధంగా మీరు జీవించాలి, ఒక ఇల్లుని కట్టాలి అంటే మీరు ముందుగానే ఒక చిట్టాను రాస్తారు. ఏమేమి కావాలి, ఏమేమి ఉన్నాయి మన దగ్గర, ఎంత మటుకు ఈ ధనంతో ఎంత మటుకు మనం కట్టగలమని. అలాంటి వారు నా శిష్యులు. 4 రాళ్ళు ఉన్నాయా పేర్చండి, ఇల్లు అయిపోతుందా అని చూసేవారు కాదు. మరి ఒక ఉపమానాన్ని కూడా క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఒక రాజ్యం మీదకి 20,000 సైన్యంతో ఇంకొక రాజ్యం యుద్ధానికి వస్తున్నప్పుడు వీరి దగ్గర 10,000 సైన్యమే ఉంటే నా సైన్యంతో ఆ యొక్క శత్రు దేశాలను నేను జయించగలనా, లేకపోతే నేను ఓడిపోతానా, వీరితో నేను యుద్ధానికి దిగాలా, లేకపోతే సంధికి పిలుపునివ్వాలా అని తన రాజ్యాన్ని ఒకటిగా చేర్చి ఆలోచించి సమయస్ఫూర్తితో ముందుకు కొనసాగుతాడు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం. ప్రియమైన బిడ్డలారా, అటువంటి వాడు నా శిష్యుడు. అలాంటి వారు నాకు ఇష్టమైన వారు, నన్ను అనుసరిస్తున్న వారు అని క్రీస్తు ప్రభువు ఈనాడు చాలా చక్కగా తన శిష్యుల గురించి బోధిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు ఆ ప్రభుని యొక్క శిష్యులుగా ఉండాలి అంటే ప్రతిదాన్ని కూడా మనం అవగాహన చేసుకోవాలి, ప్రతిదాన్ని కూడా మనం కులకృషితంగా చదవాలి. దాన్ని తెలుసుకొని ఆ తర్వాత ఆ దేవుని యొక్క జ్ఞానంతో ప్రేరేపణతో ప్రభువా ఈ పరిస్థితుల్లో మరి అంగట్లో ఈనాటి మొదటి పట్టణంలో చాలా చక్కగా అంగట్లో ఇన్ని వస్తువులు ఉన్నాయి, నేను ఏది కొనుక్కోవాలో నాకు నేర్పించు ప్రభువా అని పవిత్రాత్మ దేవుణ్ణి మరి సొలొమోను జ్ఞానవంతుడు అడగగా పరిశుద్ధాత్మ దేవుడు ఏది తీసుకోవాలో చూపించాడంట. ప్రియమైన బిడ్డలారా, అలాగే నీ జీవితంలో కూడా పెళ్లి విషయం జరుగుతున్నప్పుడు మరి ఎలాంటి వరుణ్ణి వధువుని ఎదుక్కోవాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మదేవా, మాకు ఎలాంటి వరుడిని వధువుని అందజేయబోతున్నావో, వారు మాకు ఎలా ఉండాలో, ఎలాంటి వారో మాకు సరిపోతారో మాకు తెలియచేయండి, అటువంటి వారిని దయచేయండి అని పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. ఒక వ్యాపారాన్ని ఆరంభిస్తూ ఉన్నావా, పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. ఎక్కడ నేను పెట్టాలి ప్రభువా, ఎలాంటి వ్యాపారం ఆరంభించాలి నాకు నేర్పించని అడగాలి. ఉద్యోగం చేస్తున్నావా, ఈరోజు పనులు పరిశుద్ధాత్మదేవా నీ శిష్యునిగా, నీ జ్ఞానంతో కూడుకున్న శిష్యునిగా నేను ఎటువంటి తప్పులు లేకోకుండా, ఒకరితో మాట పడుకోకుండా ఎలా నేను ఈ యొక్క ఉద్యోగాన్ని ప్రశాంతంగా ఇతరులకు దీవెనకరంగా ఉండాలి నాకు నేర్పించండి అని మనం అడగాలి. ప్రియమైన బిడ్డలారా, అది ఉత్తమమైన జ్ఞానంతో కూడుకున్న క్రీస్తు యొక్క శిష్యుడు చేస్తాడు అని ఈనాటి వాక్య పరిచయంలో మనందరికీ కూడా ప్రభువు తన శిష్యులుగా మరి మారండి అని పిలుపునిస్తూ మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి విశ్వాసంతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడును సర్వశక్తుడును జ్ఞానాపరుడు అయిన యేసయ్య, ఇదిగో తండ్రి మా అందరినీ కూడా నీ యొక్క జ్ఞానముతో, బుద్ధితో, విశ్వాసముతో, వివేకముతో నింపండి ప్రభువా. ఇదిగో తండ్రి మేము అజ్ఞానులం ప్రభువా. ఇదిగో తండ్రి నీ యొక్క ఆత్మ ప్రేరేపణ మాలో లేకపోతే మేము ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ సమయంలో ఏ పని చేయాలో మాకు తెలియదు ప్రభువా. నీ యొక్క ఆత్మను మాలో ఉంచి ఇదిగో తండ్రి మేము తీసుకునే నిర్ణయాల్లో మాకు తోడు నీడగా ఉండండి ప్రభువా. ఇదిగో తండ్రి నీకు ఇష్టమైన శిష్యునిగా, మంచిని చేయు శిష్యులుగానే మమ్మల్ని దీవించండి ప్రభా. ఈ లోకంలో అజ్ఞానులుగా మేము జీవించకూడదు ప్రభా. ఈ లోకంలో ప్రభా ఇతరుల ముందు మేము అవహేళన చేయబడకూడదు ప్రభా, ఎందుకంటే మేము మీ శిష్యులం ప్రభా. ఇదిగో తండ్రి మీ శిష్యులుగా మేము ఎప్పుడు కూడా మహారాజులుగా, మహారాణులుగా వర్ధిల్లాలి యేసయ్య. నువ్వు పలికి ఉన్నావే, మీరు తోకగా కాదు తలగా ఉంటారని ప్రభా. ఇదిగో తండ్రి మేమందరము కూడా తండ్రి ఈ లోకంలో తండ్రి నీ యొక్క పరలోక జ్ఞానాన్ని పొందుకొని తండ్రి, ఇదిగో తండ్రి తలగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమంటూ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దేవుడు దీవించి కాచి కాపాడునుగాక, ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, మరి నా పరిచర్య ఎక్కువగా మరి పల్లె మలుపుల్లో, వీధుల్లో మరి చేస్తూ ఉన్నాను. కొన్ని చోట్ల మైక్ సిస్టమ్ ఉండదు, కొన్ని చోట్ల వసతులు ఉండవు. అయినా కానీ క్రీస్తు ప్రభు ఏ విధముగా అయితే పల్లె మలుపుల్లో తన యొక్క సేవను కొనసాగించాడో అట్టి విధంగా మరి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి మీ యొక్క ప్రార్థనతో నన్ను బలపరచండి. మీ యొక్క ప్రార్థనే నాకు ప్రోత్సాహం. ప్రైజ్ ది లార్డ్.